హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అషు వ్లాగ్స్ నుంచి మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మనం దోసకాయ పప్పు ఎలా చేయాలి అనేది చూసేద్దాం. ఇప్పుడు మనం కొన్ని దోసకాయలను తీసుకొని వాటిని పీల్ ఆఫ్ చేసి ఈ విధంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్లోకి 1/2 కేజీ కానీ 3/4 కేజీ కానీ పప్పు తీసుకొని నీట్గా కడిగేసుకుందాం. నీట్గా కడిగిన పప్పులోకి ఇప్పుడు ఇందాక తరుక్కున్న దోసకాయ ముక్కల్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు తరిగిన టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే కొన్ని పచ్చిమిర్చీలను, చింతపండు, పసుపు, కారం. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు సరిపడా వాటర్ని యాడ్ చేసుకుందాం. ఈ పప్పును ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. అన్ని ఇంగ్రీడియంట్స్ అందులో వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెడితే ఒక 6-7 విజిల్స్కే మనకి పప్పు అనేది ఉడికిపోతుంది. దాన్ని కాస్త గరిటెతో మెదిపి తాలింపు వేస్తే సరిపోతుంది. చూడండి, ఒక 6 or 7 విజిల్స్ రాగానే కట్టేస్తున్నాను. సో చూసారు కదా అండి, 6-7 విజిల్స్ రాగానే కుక్కర్ మూత తీసి పప్పు ఉడికిందా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకొని, ఒకవేళ మీకు పప్పు ఉడకలేదు ఇంకా కొద్దిగా ఉడకాలి అని అనుకుంటే మీరు మళ్ళీ మూత పెట్టి ఒక 1 or 2 విజిల్స్ పెట్టి తీయచ్చు. ఇలా పప్పు ఉడికిన తర్వాత ఒక గరిటె తీసుకొని పప్పును స్మాష్ చేసి ఇప్పుడు మరో పక్క ఆ పప్పులోకి తాలింపు అనేది వేసుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అది వేడెక్కిన తర్వాత ఆయిల్ అనేది వేసుకొని తాలింపు గింజలు, కరివేపాకు వేసేసుకొని ఈ తాలింపును మనం పప్పులోకి షిఫ్ట్ చేసేద్దాం. అంతేనండి, మీకు దోసకాయ పప్పు రెడీ అయిపోయినట్టే. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కమెంట్ చేయండి. సో గైస్, నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.